వెల్కమ్ టు ప్రమోద బ్లాగ్స్. నేను మీ మోహన్ రావు ధవళేశ్వరపు. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది సందర్భంగా విశ్వబ్రాహ్మణ ఉద్యోగ సంక్షేమ సంఘం విజయనగరం వారు ఉగాది ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ లావేటి సంతోషాచార్యులు గారు పంచాంగ శ్రవణం గావించారు. తదుపరి పలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు సన్మానాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల యొక్క విశేషాలను ఈ వీడియోలో మనం చూద్దాం. నా ఈ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. సార్ కొంచెం ముందు రండి. ఓకే అలా చూడండి సార్. చాలా చూడండి సార్. ఉన్నాయి. ఓకే రెడీ 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 సార్. అమ్మగారు వచ్చాను వచ్చాను కానీ మామూలు అక్కడ ఉంది. ఓకే సార్.
परमशिवस्वरूपाय सभाय नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। पंचवक्त्रमुखादारं मनोदशाविलोचनं सद्योजातं श्रेयं वामदेवां कृष्णं आघोरं तत्तरं जातपुष्टिवेदानं ईशानं श्यामं श्रीं हेमावनं दशवाहनं
3 ఆధిపత్యం కుజుడికి 2 ఆధిపత్యం శివుడికి రావడం వల్ల ఈ సంవత్సరంలో కొంచెం ఇబ్బందులు అధికంగా ఉన్నాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఎంత బాగా హెచ్చులు అనేక నూతన పూర్తి స్థాయిలో నెరవేరుతాయని చెప్పడానికి అధికారం లేదు. ఇంకను సరిహద్దు దేశాలలో యుద్ధ వాతావరణం ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. ఇంకను సైన్యం కూడా మద్దతుగా నడుస్తుంది. సైన్యంలో కూడా చాలా నూతన మార్పులు వస్తాయి. అలాగనే సైన్యంలో కూడా చాలా ఇబ్బందులు, అదేవిధంగా సైన్యంలో నూతనంగా చేరుతా వారి ఇబ్బందులు కూడా అనేక రకంగా ఉంటాయి. ఈ సంవత్సరం వర్షపాతం 2 ఋతువులుగా నమోదవుతుంది. అదేవిధంగా సగటు వర్షపాతం ప్రారంభమై 2 ఋతువులుగా వర్షపాతం నమోదవుతుంది. దయచేసి అందరూ సిద్ధం పడవలసిందిగా మరి అలాగే ఎప్పటి వల్లే అధిక వృష్టి, అనావృష్టి ఈ 2 కూడా సమపాతంలో ఈ సంవత్సరంలో నిర్వహించబడతాయి. అదేవిధంగా రైలు ప్రమాదాలు, వాహన ప్రమాదాలు కొంచెం అధికంగానే ఈ సంవత్సరం ఉన్నాయి. ఆర్థిక మాధ్యమం కూడా అట్లాగే ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు కూడా దేశంలోనే అదేవిధంగా రాష్ట్రంలోనే ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అంతరిక్ష పరిశ్రమలు కూడా విజయవంతం అవుతాయి. అలాగే ఉత్తరాది దేశాల్లో అత్యంత ఇబ్బందులు కలుగుతాయి. అంతరిక్ష పరిశ్రమలు కూడా విజయవంతం అవుతాయి. అదేవిధంగా ఉత్తరాది దేశాల్లో నది పొంగి కొండ చర్యలు కూడా విరిగి రహదారులు కూడా మూతపడతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెరుగుదల అధికంగానే ఉన్నాయి. పల్లపు భూములు విశేషం కాబట్టి ఈ సంవత్సరం పత్తి, మిర్చి, అదేవిధంగా పొగాకు, ఎరువు ధాన్యాన్ని కూడా విశేషంగా ఫలించు. వీటికి మంచి గిరాకీ కూడా ఉండదు. నూతన తెగులు వచ్చి పంటలన్నీ కూడా నాశనం అవుతాయి. అలానే ధరలు విశేషంగా పెరుగుతాయి. ధరలు పెరిగి మన చేతికి అందకుండా కూడా ఉంటాయి. కూరగాయలు కూడా మంచి ధరలు ఉంటాయి. అయినా సరే నిల్వ ధరలు మాత్రం నష్టం తప్పదు. వరి, గోధుమలు అదేవిధంగా పంట బాగా పెరుగుతాయి. దేశంలో 20 ఋతువుల్లో విశేషంగా ఫలిస్తాయి.
క్యాంపెయిన్ చేసేటప్పుడు చాలా మంది వారి యొక్క అభిప్రాయాలు తెలియజేశారు. ఈ విజయనగరం పట్టణంలో 2-3 సంఘాల్లో 2-3 గ్రూపులు కనిపిస్తా ఉన్నాయండి. ఒకటి జిల్లా సంఘం, ఒకటి రాష్ట్ర సంఘం, ఒకటి పట్టణ సంఘం అనేవి కనిపిస్తా ఉన్నాయి. ఉద్యోగస్తులు అందరూ కలిపి ఒకే తాటిపైకి వస్తే బాగుంటుందని చాలా మంది వారి అభిప్రాయం చెప్పడం జరిగింది. వారు చెప్పిన దాంతో నేనైతే ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే రకరకాలుగా డొనేషన్స్ కానీ అందరికీ అయితే గౌరవప్రదంగా ఉండదు కాబట్టి మనందరం ఒకే తాటిపైకి వచ్చి ఒకే ఆర్గనైజేషన్ కిందకి ఉంటే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. దానిని ఏ రకంగా నడిస్తే ముందుకు ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళగలమో దాన్ని పరిపూర్ణంగా తెలియజేయవలసిందిగా సీనియర్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు అప్పలమూర్తి నరసింహారావు గారిని, అలాగే పట్టణ గౌరవాధ్యక్షులు ఆవుపాటి నాగభూషణ్ గారిని, అలాగే ఇంకో గౌరవాధ్యక్షులు తండ్రి మహేశ్వరరావుని తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ఇవాళ విజయనగరం పట్టణంలో సెక్షన్ 30 అమల్లో ఉంది. అలాగే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ యాక్ట్ కింద ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంది. కాబట్టి దయచేసి వక్తలు ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ఇందులో రాజకీయ ప్రాధాన్యత అవకాశం లేకుండా, ఎటువంటి రాజకీయ వివాదాలకు కూడా అవకాశం లేకుండా వారి యొక్క వాయిస్ వినిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాము. ఎందుచేతంటే ఈ ఆర్గనైజేషన్ లో ఇంచుమించుగా అందరూ కూడా మాక్సిమం ఉద్యోగస్తులు ఇందులో ఉన్నారు. కాబట్టి దయచేసి మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని వారి యొక్క ప్రసంగం ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ రాజకీయ ప్రసంగానికి అవకాశం ఎవరు ఇవ్వకూడదని మరొకసారి వివరించుకుంటూ, ఏదైతే సీనియర్ నాయకులు వైస్ ప్రెసిడెంట్ అప్పలమూర్తి నరసింహారావు గారిని మాట్లాడుతూ విజ్ఞప్తి చేస్తామో దయచేసి వారికి కూడా మా యొక్క విన్నపం. టైం చాలా కాలాతీతం అయింది కాబట్టి దయచేసి ఆర్గనైజేషన్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద వారి యొక్క మంచి సూచన చేయవలసిందిగా కోరుతున్నాం. సమాయి మహా మనం మొట్టమొదటి పంచుకోవాల్సింది మనం ఎవరో మనం ఏమిటో అనేది మా భూమి నటనం చేయవ అతను నటమాయవ స్వయంభూ విశ్వమైన ఆశ్చర్యమైన వంశంలో పుట్టినటువంటి ఖండాలు చాలా గౌరవమైనటువంటి జాతి. కాలక్రమాన్ని ఏంటంటే మన వృత్తుల వలన, మన తాలూకా లోటు వార్తల వలన ఆ గౌరవాలు పోగొట్టుకున్నాం. ఇప్పటికైనా సరే ఏ సభ నిర్వహించినా, ఏ కళ నిర్వహించినా 64 కాలంలో 16 కాలంలో మనమే మరోసారి వ్యతిరిస్తున్నాం. పుట్టుకతో వచ్చిన మన ధర్మ విద్య, విద్యతో పాటు వినయం, వినయంతో పాటు ధ్యానం, ధ్యానంతో పాటు మోక్షం. అర్థమైంది. ఈ మన నుంచి వచ్చాయి, మనం ఎవరో కాదు. ఎందుకే ఎన్నుకలు చెప్పడానికి మనం వింటున్నాం. ఎందుకంటే సర్వకాల విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, చెప్పిన మాటలు ఆలోచించి. అయితే విశ్వబ్రాహ్మణ ఉద్యోగ సంక్షేమ సంఘం ఆ బాబు మీటింగ్ పెట్టగానే మొట్టమొదటి చెప్పారు, వింటే వినండి. సంఘం సంఘం అంటే ఎందుకు మన తాలూకా భవిష్యత్తు, మన తాలూకా ఫ్యూచర్, మన తాలూకా భూతకాలం గురించి చెప్పి మేము అందరూ అనుకుంటూ వచ్చాము. నానా కష్టపడి వచ్చాం కాబట్టి మన దేశ ఉద్ధరించే పరిస్థితి పొలిటికల్గా రాబోదని కనుక మనలో మనం స్పష్టత లేకుండా క్రోధగ్రామ సంస్థ, క్రోధ అంటే క్రోధం కాదు, మనం క్రోధీకరించి ఈ సంస్థ అందరూ ఆనందంగా ఉండాలని అందరూ ఒకసారి కోరుతున్నాం. ఒకసారి చెప్పట్టుకుంటారు క్రోధగ్రామ సంస్థలకి. అంతేకాని క్రోధం కాదు, మనందరూ ఎదుగుతూ అవ్వాలి. ఆ రోజు వచ్చింది అంటే దీనికి కారణం విజయనగరం. మన ఉద్యోగం అది మాత్రం గుర్తుంచుకోవాలి. మొట్టమొదటి ఉద్యోగం ఏర్పాటు చేసిన మానేది దయచేసి 2 నిమిషాలు మాత్రమే ఎవరికైనా
అందరికీ నమస్కారం. వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందు అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు ఏ విశ్వబ్రహ్మణుడు ఉద్యోగ సంఘానికి ఎదురు ఇచ్చినా మన జిల్లా విశ్వబ్రహ్మణ సంఘం ఒకటే. మేమే చెప్తాం అనుభూతులు వారికి మీరు అందరూ కలిసి ఉంటే మేము సహకరిస్తాం. మీరు అందరూ కలిసి రాకపోతే ఇన్ని సంఘాలు ఉంటే మాత్రం మేము సహకరిస్తాం. దయచేసి ఇంకోరు మానవి ఎన్నో కార్యక్రమాలు ఈ సంఘం చేస్తున్నారు. మట్టిలో మాణిక్యాలు అలాగే ప్రతి సంవత్సరం ఎవరెవరిగా ఔన్నత్యాలు బయటికి వాళ్ళు ఎంకరేజ్ చేసిన సంఘం ఒక ఉద్యోగం. అందులో మొట్టమొదటిగా ఇతర కలెక్టర్ గారు ఏర్పాటు చేస్తే ఆయన తోడు తీసుకునేవాళ్ళు. అప్పటి నుంచి సంఘం కూడా ఆయన ఆ ముందు చేయించడానికి మీ సమానాన్ని ఉండలేకపోతున్నాం. నాకు అత్యంత పని ఉంది. తర్వాత రెండో విషయం ఏంటంటే అప్పటికొద్దుగా మా బాబాయ్ గారు ఆయన జరిగిన వారికి ఉంటారు. ఈ సంఘంలో మొట్టమొదటి మెంబరు. సంఘానికి ఆయన అంత కష్టపడి పనిచేస్తారు. ఆయన విద్యావంతుడు, సంగీతపురుడు, విషయాలంటాడు, అన్నింటిలో గొప్పవాడు. సంగీతం అంటే చెరువు పోసుకున్న మనిషి. మొదలు అనేక స్పీచ్ వచ్చి సంఘాన్ని చూపించిన మనిషి రామమోహన్ గారు. ఆ రామమోహన్ గారు ఆయన కళలు 160 ఆయన తాలూ అనుమరాలు కూతురుకుంటారు. ఇవాళ మాయ ఇవాళ వేల ప్రియ ఐదు కుమార్ ఆకు కుమార్ కూతురు ఎవరు తరపున ఏ పెట్టారు. ఈ అమ్మాయి ఆడుగా తీగా నెంబర్ 1 ఆడ కష్టం, నెంబర్ 2 అంతకన్నా కష్టం. అందులో అచీవ్మెంట్ తీసుకుంది. సంగీత ప్రియురాడు డాక్టర్ సునీత గారికి బహుమతులు ఉన్న అమ్మాయి మాట్లాడి ప్రొఫెసర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అయ్యా, అందరికీ నమస్కారం. ఇప్పటికే కాలాతీతమైంది. మరి ఈ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆవిర్భవించినప్పటి నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతూనే ఉంది. ముందుగా మొదట అధ్యక్షులు స్వర్గీయ కాకినాడ కృష్ణమూర్తి గారు, అలాగే ఆ తర్వాత అనేక మంది అధ్యక్షులు వచ్చారు. అలాగే రాజు గారు, అలాగే ఆవుపట్టి నాగభూషణరావు గారు, ప్రస్తుతం మన రాంబాబు గారు, వీరందరూ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. అలాగే మీరు ఏ కార్యక్రమాన్ని చేపడుతున్నా దానికి సహకారం అందించమని కోరినప్పుడల్లా మీరు ఎంతో సహకారాన్ని అందించడం వల్లే ఈ కార్యక్రమం ఈరోజు ఇంత అద్భుతంగా జరుగుతుంది. ఇది ఇక ముందు కార్యక్రమాలు కూడా మీరు చేతులిచ్చి ఎంతో ప్రోత్సాహం ఇవ్వాలని మరి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే అందరూ కూడా ఈ యొక్క ఉగాది పురస్కారాలతో మీ ఏర్పాటు చేసినటువంటి భరతనాట్యం, అలాగే సన్మాన కార్యక్రమాలు ఇవన్నీ జరిపించి మీరందరూ అన్నరాష్ట్ర అధ్యక్షుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాట్లాడిన పిదప ప్రొఫెషనల్స్ అందరూ ఇన్వైట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఇక్కడ చేసినటువంటి సంఘీయులందరికీ కూడా, కమిటీ సభ్యులందరూ ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగత సుమానులు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు ప్రొఫెషనల్స్ ఎంతమంది ఉన్నారో ఒక్కసారి వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రొఫెషనల్స్ అందరూ కూడా వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రొఫెషనల్స్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మారోజు శ్రీనివారు అందరూ కూడా ప్రొఫెషనల్స్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
అందరి పేర్లు పిలవడానికి టైం పడుతుంది కాబట్టి దయచేసి ఒకే వారండి. అందరూ కూడా ఒకసారి వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఎవరున్నా సరే పేరు పేరున వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. సంబాల శ్రీనివాస్ గారు ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను. తాళపత్రుల శ్రీనివాసరావు గారు, తాళపత్రుల శ్రీనివాసరావు గారు, ఓకే మా ఆనందాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసి మా అతిథులు స్వీకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే చివరి వరకు ఉండి మేము ప్రతి ఇంటికి కూడా ఈ ఇన్విటేషన్స్ తీసుకుని వెళ్ళే సందర్భంలో అనేక మంది మన గౌరవ సభ్యులు వెలిపుచ్చినటువంటి సందేశాన్ని మీ అందరికీ కూడా తెలియజేయవలసిన బాధ్యత. దయచేసి ఎవరు కూడా టిఫిన్ చేయకుండా బయటికి వెళ్ళకండి. దయచేసి కూర్చోండి. ఇంకా ముగ్గురికి మనం సన్మాన కార్యక్రమం చేయవలసి ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా వెళ్ళిపోవద్దు. అందరూ ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే సంఘంలో మేము ఇన్విటేషన్ ప్రింట్ చేసి వెళ్ళినప్పుడు సౌజన్యం, పట్టణ సౌజన్యం, జిల్లా సౌజన్యం అనే రెండు సంఘాలు ఎందుకు ఇక్కడ మనకి ఒకే జిల్లా సంఘంగా గతంలో ఉండేది కాబట్టి పట్టణ సంఘాన్ని జిల్లా సంఘంగా మార్చుకొని జిల్లా సంఘాన్ని రాష్ట్ర సంఘానికి అనుబంధంగా నడపాల్సిన బాధ్యత మీకున్నది అనేసి గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేయడం జరిగింది. మేము గతంలో కూడా ఈ విషయాన్ని కమిటీ మీటింగ్లో చర్చించిన తర్వాత నూతన కమిటీ, జిల్లా కమిటీ, అది నామినేటెడ్ కమిటీ ఆ రోజున 5గురితో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గౌరవ అధ్యక్షులుగా అప్పలబొత్తల నరసింహరాజు గారు, అధ్యక్షులుగా కాకినాడ ఉమామహేశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శిగా ఉమాపతి గారు, అలాగే ట్రెజరర్గా మంతెన అప్పలరాజు గారు, అలాగే ఇంకొక మరొక ఇద్దరు మంతెన అప్పలరాజు గారి తర్వాత తెల్ల సోమశేఖర్ గారు ఆర్గనైజ్ సెక్రటరీగా 5గురిని కూడా పట్టణ కమిటీ నామినేట్ చేసి ఆ రోజున పంపించడం జరిగింది. దానికి ప్రమాణ స్వీకారానికి ఇదే వేదిక ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, తాళపత్రుల శ్రీనివాస్ గారు రావడం, ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. వారిని ఎందుకు ప్రమాణ స్వీకారం చేయించారు, జిల్లా కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు అనేది ఒకసారి మీ అందరికీ కూడా తెలియచేయాలి. ప్రతి మండలానికి వెళ్ళి మండల కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత జిల్లా కమిటీ ఏర్పాటు జరగడం అనేది ఒక ఆనవాయితీ. కానీ ఆ విధంగా అవలేదు కాబట్టి జిల్లా కమిటీగా డైరెక్ట్గా నామినేటెడ్ కమిటీగా ఏర్పాటు చేసి మేము 5గురితో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మండల కమిటీలని మాత్రం ఇంతవరకు ఏ ఒక్క మండలంలో కూడా కమిటీ ఏర్పాటు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే అది కూడా కారణం చెప్పాలి. ఈ విజయనగరం సరౌండ్లో ఉన్నటువంటి మండలాలన్నీ కూడా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా
విజయనగరం పట్టణంలో ఉన్నారు కాబట్టి వేరే మనకి ఇంకా మండల కమిటీ ఎందుకు అని చెప్పడం వల్ల కొంతమంది అభిప్రాయాలు తెలియజేయడం వల్ల ఈ పట్టణ కమిటీని జిల్లా కమిటీగా ఇప్పుడు మన గౌరవ అధ్యక్షులైనటువంటి ఎప్పలపోతుల నరసింహరాజు గారు కూడా అదే సందేశాన్ని మీకు వివరించడం జరిగింది. కాబట్టి నేటి నుండి పట్టణ సంఘాన్ని జిల్లా సంఘంగా మార్చడానికి మీ ముందు ఈ అభిప్రాయాన్ని మేము ముందుకు చెప్పారు కాబట్టి దాన్ని మీరు బలపరచవలసిందిగా చెప్పడం ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేస్తే నేటి నుండి ఈ పట్టణ కమిటీ జిల్లా కమిటీగా మార్పు జరుగుతుందనేసి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. అంటే నేటి మీ యొక్క అభిప్రాయాన్ని మేము కమిటీ అంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేస్తుంది. మినిట్స్లో కూడా మేము రాస్తాం. ఈ కమిటీ పట్టణ కమిటీ ఏదైతే ఉందో పట్టణ సంఘం ఏదైతే ఉందో జిల్లా సంఘంగా మార్పు జరుగుతుంది. అలాగే పట్టణ సంఘం ఏదైతే ఉందో కమిటీ అది జిల్లా కమిటీగా మార్పు జరుగుతుంది అనేసి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చుట్టుపక్కల ఇప్పుడే చెప్పాను నేను, మన విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా విజయనగరం పట్టణంలో ఉన్నారు కాబట్టి ఏదైతే దూర ప్రాంతాలు జామి కానీ మన ఇంకా దూర ప్రాంతాల్లో ఉన్న మండలాలు వారు ఎవరైనా మనకి సభ్యత్వం కట్టిన తర్వాత వారిని ఈ కమిటీలోకి మళ్ళీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేటి నుంచి కూడా ఈ పట్టణ సంఘం అనేది జిల్లా సంఘంగా మార్పు జరుగుతుంది. అలాగే పట్టణ కమిటీ అనేది జిల్లా కమిటీగా మార్పు జరుగుతుంది అనేసి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఒకే సంఘం ఉంటుంది. రాజుగారు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ జిల్లా సంఘం మనకి రాష్ట్ర సంఘానికి అనుగుణంగా అదే నెంబర్తో కంటిన్యూ అవుతుంది అనేసి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పడం ద్వారా తెలియజేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అలాగే మనవి మేము మీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా ఆదర అభిమానాలతో మీ అందరూ కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. దానికి మా కమిటీ తరఫున మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమయం తక్కువగా ఉన్నటువంటి ఎన్నో విషయాలు మాట్లాడాలని అనుకున్నాను, కానీ సమయానుకూలంగా నేను ముగిస్తూ ఈ సందేశాన్ని మీకు వివరంగా నేను తెలియజేయడం జరిగిందనేసి మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ధన్యవాదాలు సార్ మీ గుర్తుకి. అలాగే నెక్స్ట్ అప్పలబత్తుల రామబ్రహ్మం గారు వారసులుగా తాతగారి ఆశని నెరవేరుస్తూ అరటిగంటల యాదవప్రియ పాడుతా తీగలో సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. ఆ పాపకి మన సంఘం తరఫున చిరు సన్మానం చేయాలని ఆలోచన ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏదైతే 30% రిజర్వేషన్ లేడీస్ ఉన్నారో వాళ్ళే వేదికపైకి వచ్చి ఆ అమ్మాయిని సన్మానించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాము. దూరంగా లాయర్ మేడం గారు ఉన్నారు, మీరు కూడా రావాలమ్మా. మేడం గారు మీరే రావాలి. అందరూ
అమ్మాయి యాగప్రియ 6వ తరగతి చదువుతోంది. కుటుంబ నేపథ్యం అయితే తల్లి గారు నాగమల్లేశ్వరి గారు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ మ్యూజిక్ చేసిన వయలినిస్ట్గా సంగీతంలో అపారమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి తల్లినే మొదటిగా కలిగినటువంటి యాగప్రియ ఈరోజు ఈ ఘనకీర్తిని రాష్ట్రంలో పొందినటువంటి అమ్మాయిగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి గారు పరమేశ్వరరావు గారు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టంలో అమ్మాయి అన్ని పోటీలో నిలపడానికి మార్గనిర్దేశం చేసినటువంటి తల్లి గారిని కూడా అందరినీ చెప్పడం ద్వారా కథాలు చూడడం ద్వారా మీ యొక్క ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. తాతగారు కీర్తిశేషులు అప్పలపత్ర రామ బ్రహ్మాచార్య గారు, ఈయన కూడా ప్రభుత్వ సంగీత దర్శకులుగా విజయనగరంలో ఉండి ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులుగా ఆయన పదవి విరమణ చేస్తున్నారు. ప్రశంసలు కూడా పొంది ఉన్నారు. అమ్మాయి యాగప్రియ అన్నయ్య లలితాయి ఫ్లూట్ నేర్చుకుంటున్నాడు, ఇంటర్ చదువుతున్నాడు, కర్ణాటక హిందుస్థానీ సంగీతాన్ని కూడా అభ్యసిస్తున్నాడు. కుటుంబం మొత్తం సంగీతాన్ని అవపోషణ పట్టే కుటుంబంగా మనం చూడొచ్చు. యాగప్రియ సాధించినటువంటి ఘనత చూస్తే ఇంతవరకు నవంబర్ 2023 సంవత్సరంలో పాడుదల ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి సంగీత పోటీలో 2వ విజయంగా నిలబడడం మనందరికీ కూడా గర్వకారణం. విజయనగరం నుంచి అలాగే మార్చి 17వ తారీఖు 2023 మిజోరం రాష్ట్ర గవర్నర్ అలాగే శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు తెలుగు భాషా సంఘం అధ్యక్షులు మరియు హైకోర్టు జడ్జి మీదుగా ప్రఖ్యాత ఉగాది పురస్కారాన్ని గత సంవత్సరం అందుకుంది ఈ అమ్మాయి. అటువంటి అమ్మాయికి మనం ఈరోజు వేదిక మళ్ళీ ఘన సన్మానాన్ని నిర్వహిస్తున్నాం. జనవరి 23 సంవత్సరం సంక్రాంతి వేడుకల సందర్భంగా రాజమండ్రిలో శ్రీ నీలం మధు గారికి చైల్డ్ ఆర్టిస్ట్ గా 25,000 రూపాయల వేతనం కూడా ప్రత్యేక ప్రశంసగా అందజేస్తున్నారు. అలాగే విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ విశ్రాంత ఎకనామిక్ విభాగాచార్యులు శ్రీ ప్రసాద్ గారి చేతుల మీదుగా 15,000 రూపాయలు నగదు ప్రోత్సాహాన్ని కూడా అమ్మాయి ప్రతిభని ప్రోత్సాహంగా ఇచ్చి ఉన్నారు. ఇంకా అమ్మాయి గురించి మన మాటల్లో ఈరోజు ఇక్కడ ఘన సన్మానం మనం చేస్తూ ఉన్నాం. మన మాటల్లో అమ్మాయిని కీర్తించేది ఏమంటే తల్లియే తొలిగురువుగా, తాతగారి వారసత్వ ప్రతిభలో, తండ్రి గారి మార్గదర్శకత్వంలో భిన్న వయసులోనే సంగీత శిఖరాన్ని చేరావు. రాగ తీయటలో మనసు రంజింపుగా, భావం పలుకుడిలో అర్థం స్ఫురించుగా, తాళం వేయటంలో తన్మయత్వం ఇన్ని ఉన్నాయి. కాబట్టి మరి పాడుతాజీ గారి వేదికలు కూడా తన విజయంగా నిలిచింది. పల్లవి పాటలో ఖచ్చితత్వం, అందుకే ఈ పాటకి అంత ఇష్టం. పంట చేలపై గాలిలో సరిగా పదేశ ఆరోహణం చేశాం. జలజల జలపాతంగా అవరోహణాన్ని కూడా చేశాం. రాగాల తోటలో రాగప్రియమై రాష్ట్రంలో విమర్శగా పెట్టుకుందాం. చిన్న వయసులోనే ఉత్తమ గాయకులు అయ్యాం. భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాన్ని చేరుకోవాలని సంగీత ప్రపంచంలో విశ్వబ్రాహ్మణ జాతి ముందు పెట్టగా జాతి గర్వించేలా వృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ఆ కృష్ణ భగవాన్ని ఆశీస్సులని ఎలవేళ ఉండాలని మీకు సమర్పించినటువంటి ఘన సన్మాన రత్నమాల స్వీకరించే కూడా మన సంఘంలో కూడా అమ్మాయిని కోరుతున్నాం. సార్ మేము సైడ్ పెట్టి సార్ సైడ్ పెట్టి అమ్మాయి మొహం కనబడదు, సైడ్ పెట్టండి చూడమ్మా. మెమౌంట్ ముందుకు రాలేదు అంతే. మీరు కొంచెం సైడ్ సార్ కొంచెం తగ్గిన వెనక్కి కొంచెం వెనక్కి చదివండి సార్, కొంచెం ముందండి సార్. చూడండి సార్ సార్ చూడండి రెడీ
అవునండి ఓకే సార్ సార్ సైడ్గా ఉంటారు సార్ మీ వెనక సార్ మీ వెనకంటే అవుతుంది ఈనాటి కార్యక్రమంలో ఒక చిన్న పాటని ఆలోచిస్తుంది శ్రద్ధగా నిశ్శబ్దంగా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాం. Thank you.
లక్ష్మణారాయణ సార్ సెంటర్ గానే ఉన్నాయి. దయచేసి కమిటీ సభ్యులు వేదికపైకి రావాలి. రాజేశ్వరరావు సాధించినటువంటి ఘనత గురించి కూడా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందరూ నిశ్శబ్దంగా వినవలసిందిగా కోరుతున్నాం. భారత ప్రభుత్వ కార్మిక రాజ్య బీమా సంస్థ అంటే ఈఎస్ఐ అనేటువంటి సంస్థలో నేను ఫార్మసిస్ట్గా, ఆర్టిస్ట్గా అంటే చిత్ర లేఖనిస్ట్గా, ఫోటోగ్రాఫర్గా, శిల్పిగా, బహుముఖ విజ్ఞాశాలిగా, చిత్రకళ, పెయింటింగ్ తల్లిదండ్రులు స్వర్గీయ శ్రీ సంగమేశ్వరరావు రాజేశ్వరరావు నగర్ అలాగే సచివతమ్మ దంపతులు సంతానం చిరంజీవి రాజశేఖర్ ఎంఎస్సీ బీఈడీ వరకు చదివించారు. ఎస్సీటీ ఉపాధ్యాయుడిగా వడ్లా గ్రామంలో జడ్పీఎస్ స్కూల్లో పనిచేస్తూ ఉన్నారు. కోడలు శ్రీమతి నవ్య, కుమార్తె కీర్తన డిప్యూటీ తహసీల్దార్గా, ఎస్ఎస్సీగా, టీచర్గా కొండగల్గాడి గ్రామంలో జడ్పీఎస్ స్కూల్లో పనిచేస్తూ ఉన్నారు. రాజేశ్వరరావు గారు పొందినటువంటి అవార్డు ఉత్తమ మార్క్సిస్ట్గా 2014-15 సంవత్సరంలో జిల్లా కలెక్టర్ శ్రీ కాశీనాథ్ దండే గారి చేతుల మీదుగా సత్కారం తీసుకున్నారు. ప్రముఖ సినిమా ద్వారా కొద్దిగా చెప్పేది వినండి. ప్రముఖ సినిమా ద్వారా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వేయడమే కాకుండా జాతిపిత మహాత్మా గాంధీ గారి ఒక 100 టైగర్ వంద చిత్రాలు కూడా గీసి ప్రఖ్యాత లెఫ్టా బుక్ ఆఫ్ రికార్డుని సాధించినటువంటి ఘనత శ్రీ రాజేశ్వరరావు గారు సొంతం చేసుకున్నారు. అలాగే స్మార్ట్ పెయింటింగ్ పోటీలో సింహాచల దేవస్థానం వారిచే ఉత్తమ అవార్డులు పొందారు. విజయనగరం ఉత్సవాల్లో అనేక సార్లు స్మార్ట్ పెయింటింగ్ విభాగంలో ఉత్తమ అవార్డులు కూడా తీసుకున్నారు. అలాగే ఎగ్జిబిషన్ నిర్వహణలో కూడా ఎన్నోసార్లు అవార్డులు తీసుకున్నారు. అలాగే మరి మదర్ తెరీసా విశ్వవిఖ్యాతమైనటువంటి మదర్ తెరీసా కూడా ఎన్నో ప్రతిభాన్ని తీసుకున్నారు. రాజేశ్వరరావు గారి హాబీ చిత్రకళలో పాటు చిత్రకళలో పెయింటింగ్, ప్రింటింగ్, ఫోటోగ్రఫీ మరియు గ్రాఫ్లో ఓల్డ్ రికార్డులు సేకరించడం, కెమెరా సేకరణలో కూడా ఎంతో ఆసక్తి ఉంది. ఇంకా రాజేశ్వరరావు గారి గురించి ఉత్తరాంధ్ర వెనుకబడ్డ ప్రాంతం భారతదేశ స్వగ్రామంగా సాధారణ విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఫార్మసీ విభాగంలో విద్యను అభ్యసించి ఈఎస్ఐ ఆసుపత్రి విజయనగరం, నిర్మల్ ఆసుపత్రుల్లో ఫార్మసిస్ట్గా ఉత్తమమైనటువంటి ఉద్యోగ సేవలు చేసి చిత్రకళా రంగంలో విశేషమైనటువంటి ప్రతిభను కలిగి అకుంఠిత దీక్ష పట్టుదలతో ఎన్నో అత్యద్భుత చిత్రాలను అజరామరంగా మలిచి అంతర్జాతీయ ఖ్యాతిగాంచి ఎంకా బుక్ ఆఫ్ రికార్డులను తన పేరు లిఖించుకొని చరిత్రలో మీరు ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని పొంది ఉన్నారు. వృత్తి ఫార్మసిస్ట్గా, ప్రవృత్తిలో ఆర్టిస్ట్గా, ఫోటోగ్రాఫర్గా అద్భుతమైనటువంటి మేధస్సుతో, స్వశక్తితో, వినయంతో, అంకిత భావంతో పనిచేసి ఎన్నో అవార్డులు, రికార్డుల్ని సాధించారు. మా మాటల్లో మీ గురించి శ్రీ రాజేశ్వరరావు గారు ఒక